ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా వెళ్ళాలి, మండలికి వెళ్ళాలి అనుకుంటున్న ఆశావాహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ వేశారు. ఇక మిగిలిన నలుగురిలో మాకు అవకాశాన్ని ఇవ్వండి అంటూ టీడీపీ అధిష్టానం దగ్గరకు వస్తున్న వారి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. రేపు నామినేషన్లకు తుది గడువు 10వ తారీఖు నామినేషన్లకు ఆఖరు తేదీ. రేపే గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన 4 స్థానాలకు టీడీపీలో ఏకంగా 32 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సీనియర్లకు అవకాశం ఇవ్వాలి అనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీసీ ఎస్సీలతో పాటు ఒక ఓసీకి కూడా సామాజిక వర్గాల ఈక్వేషన్స్లో అవకాశం కల్పించే విషయంపై ఆలోచిస్తున్నారు. రేసులో ఇప్పటికే చాలామంది ఉన్నారు. టీడీపీలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. జనసేన నుంచి ఇప్పటికే నాగబాబుకు అవకాశం కల్పించడంతో ఇక జనసేనలో ఎటువంటి ఆశావాహుల సంఖ్య ఉండే అవకాశమే ఉండదు. జనసేన నుంచి ఆశపడుతున్న వారి సంఖ్యగా ఉండదు. టీడీపీ నుంచి మాత్రం ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. సో మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, నామినేషన్ల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీలో ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఎవరెవరు ఆశిస్తున్నారు? ఎవరెవరికి అవకాశం ఉంది? ఆశావాహన సంఖ్య ఎక్కువ సంఖ్య పెద్దగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ కసరత్తు దాదాపుగా చేసినటువంటి కసరత్తు కొలికి వచ్చింది. సాయంత్రం 4-5 గంటలకల్లా పూర్తి స్థాయిలో అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టును ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా అంటే సామాజిక సమీకరణాలే ప్రధాన ఎజెండాగా తీసుకోబోతున్నారు. రెండోది సీనియారిటీ. అంటే మనం శాసన మండలిని చూస్తున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన మండలిలో ఆ పార్టీకి కొంత బలం లేకపోవడంతో కొంత ప్రతిపక్ష వైసీపీ సభ్యుల్ని ఫేస్ చేయడం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ సీనియర్లు కానీ మండలిలో ఉన్నటువంటి ఇతర వైసీపీ నేతలు కొంత దూకుడుగా వ్యవహరించడం, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కేవలం నారా లోకేష్ లాంటి వాళ్ళు, లేకపోతే వంగలపూడి అనిత లాంటి కొంతమంది మంత్రులు మాత్రమే వాళ్ళని అటాక్ చేయగలుగుతున్నారు, వాళ్ళని ఫేస్ చేయగలుగుతున్నారు. కానీ మండలిలో ఉన్నటువంటి టీడీపీ కూటమి ఎమ్మెల్సీలు ఎవరు కూడా వాళ్ళ ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మండలిలో అనుభవం రాజకీయాల్లో కొంత అనుభవం ఉన్నటువంటి సీనియర్లకి ఈసారి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కేబినెట్ లో కొంత ఈసారి యువతికి, అంటే కేబినెట్ కూర్పు జరిగినప్పుడు యువతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అది కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే వాసంశెట్టి సుభాష్ లాంటి వాళ్ళు, భరత్ లాంటి వాళ్ళు కొంత అనుభవం లేకపోవడంతో కేబినెట్ కూర్పులో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఇప్పుడు రాకోకుండా యువత కంటే సీనియర్లకి, అంటే మండలి అంటే జనరల్ గా సీనియర్లకి ప్రాధాన్యత ఉంటుంది, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సీనియర్ల వైపే చంద్రబాబు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లు. రెండోది సామాజిక సమీకరణలు, ఒక బీసీ, ఎస్సీ, మైనార్టీ, అదేవిధంగా చౌదరి లేదా కాపు, ఈ కమ్యూనిటీ బేస్ చేసుకుని 4 సీట్లని ప్రకటించబోతున్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే కనుక నెల్లూరు జిల్లా చెందినటువంటి బీద రవిచంద్రకి పేరు దాదాపుగా ఖరారైంది. వాటితో పాటుగా ఇక ఎస్సీ సామాజిక వర్గం చూస్తే కనుక మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ మంత్రి జవహర్, వీళ్ళిద్దరి మధ్యనే దోబూచులాడుతున్నారని చెప్పాలి. ఇద్దరు కూడా ఎస్సీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు. ఒకళ్ళు ఎస్సీ మాల అయితే ఒకళ్ళు ఎస్సీ మాదిగా. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికి దాదాపుగా ఎస్సీ కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఇక కమ్మ సామాజిక వర్గాన్ని చూస్తే కనుక కొమ్మాలిపాటి శ్రీధర్, ఇంతకుముందు పెదకూరపాడు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కొమ్మాలిపాటి శ్రీధర్ తో పాటు కృష్ణా జిల్లా సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర పేరు కూడా బలంగా వినబడుతుంది. వాటితో పాటు అనంతపురం జిల్లా సంబంధించినటువంటి ప్రభాకర్ చౌదరి పేరు కూడా వినబడుతుంది. అయితే చంద్రబాబు ఎవరికి ప్రియారిటీ ఇస్తారు? ఎందుకంటే దేవినేని ఉమా వ్యవహారంలో ఆయనకి ఈసారి ఎమ్మెల్యే సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయన ప్రత్యర్థి అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ కి సీటు ఇచ్చినప్పటికీ దేవినేని ఉమా మౌనంగా ఉన్నారు. పార్టీ కోసం సైలెంట్ గుండి ఆయన పనిచేసిన పరిస్థితి. కాబట్టి ఈ ఈక్వేషన్ బట్టి దేవినేని ఉమా వైపు మొగ్గు చూపుతారు, లేకపోతే కొమ్మాలిపాటి శ్రీధర్ కూడా పార్టీకి పనిచేశారు. కాబట్టి ఇద్దరిలో ఎవరికి ఇస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. వాటితో పాటు ఒక మైనార్టీకి సంబంధించినటువంటి గతంలో వైసీపీ
వైసీపీ హయాంలో మండలిలో అమరావతి బిల్లుకు సంబంధించి కానీ మండలి రద్దు సమయంలో కీలకంగా వ్యవహరించినటువంటి మండలి చైర్మన్ ఎండి షరీఫ్ పేరు కూడా వినబడుతుంది. ఆయన తిరిగి మండలిలో అవకాశం కల్పిస్తారని తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఇష్యూస్ లో మండలి చైర్మన్ గా ఆయన చాలా పట్టుదలగా వ్యవహరించారు. మండలి రద్దు చేసే బిల్లుకు సంబంధించి 3 రాజధాని బిల్లుకు సంబంధించి వ్యవహారంలో ఆయన అడ్డుకునే ప్రయత్నం గట్టిగా చేశారు, చాలా ఫైట్ చేశారు. అప్పుడు ప్రశంసలు కూడా కురిపించిన నేపథ్యం కాబట్టి ఎండి షరీఫ్ పేరు కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్. వీటితో పాటు మాజీ మంత్రి కర్నూలు జిల్లా సంబంధించిన కేఈ కృష్ణమూర్తి, అదేవిధంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మండలి డిప్యూటీ చైర్మన్ పనిచేసినటువంటి తూర్పుగోదావరి జిల్లా రెడ్డి సుబ్రహ్మణ్యం పేరు, అదేవిధంగా వైసీపీలో ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత టీడీపీకి వచ్చినటువంటి జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం టీటీడీ జంగా కృష్ణమూర్తికి ఇచ్చే అవకాశం ఉందా? జంగా కృష్ణమూర్తికి ఇప్పటికే ఆయన టీటీడీ బోర్డు మెంబర్ గా తీసుకున్నారు, కానీ ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చారు కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. సో జంగా విషయంలో ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? జంగా కృష్ణమూర్తికి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఆయనకి ఆల్రెడీ టీటీడీ బోర్డు మెంబర్ అది కీలక పదవి ఇచ్చినప్పుడు ఇంకా అదనంగా 2వ పదవి అనేది ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి జంగా కృష్ణమూర్తి పేరు అయితే ప్రస్తుతానికి పరిశీలనలో లేనట్టు తెలుస్తుంది. కాబట్టి బీసీ సంబంధించినటువంటి బేదా రవిచంద్ర వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం కనబడదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా పనిచేయడం, రెండోది పార్టీలో అటు నారా లోకేష్ దగ్గర నుండి చంద్రబాబు అందరితోనూ పరిచయాలు కలిగినటువంటి బేదా రవిచంద్రకి దాదాపుగా సీటు ఖరారయ్యే అవకాశం కనబడుతుంది బీసీ సామాజిక వర్గం. ఇక ఇంతకుముందు చెప్పినట్టు కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం నుండి కూడా వంగవీటి రాధా పేరు బలంగా వినబడుతుంది. ఎందుకంటే వంగవీటి రాధా 2019లో టీడీపీలో చేరినప్పటి నుంచి ఆయన పోటీ చేయలేదు, మొన్న ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని జనసేన నుండి నాగబాబుకి ఆల్రెడీ కాపు సామాజిక వర్గం ఉన్న 5 స్థానాల్లో ఒకటి జనసేన నుండి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాగబాబు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇంకొక కాపు సామాజిక వర్గానికి సంబంధించి వంగవీటి రాధాకి ఇస్తారు, లేకపోతే అది జనసేన కోటా కాబట్టి టీడీపీ కోటా నుంచి రాధాకి కాపు సామాజిక వర్గం నుంచి ఇచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. కానీ దాని మీద క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఒకవేళ దేవినేని ఉమాకి కూడా ఇస్తే ఇద్దరికి ఒకే జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఈక్వేషన్ కూడా చూసుకున్న తర్వాతే పేర్లు అయితే ప్రకటించే అవకాశం ఉంది. రోహిత్ రైట్ రాజేష్, ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. రేపు నామినేషన్లకు తుది గడువు. ఈరోజు సాయంత్రం అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబును పేరును ఖరారు చేశారు. నాగబాబు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మిగిలిన 4 స్థానాలకు టీడీపీలో ఏకంగా 32 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈసారి సీనియర్లకు అవకాశం కల్పించే యోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బీసీ ఎస్సీలతో పాటు ఒక ఓసీకి సామాజిక వర్గాల ఈక్వేషన్స్లో అవకాశం కల్పించే ఛాన్స్ కూడా ఉంది. రేసులో బేదా రవిచంద్ర కనిపిస్తున్నారు. బుద్ధ వెంకన్న, కె కృష్ణమూర్తి, రెడ్డి సుబ్రహ్మణ్యం, జంగా కృష్ణమూర్తి, పీతల సుజాత, జవహర్, ప్రభాకర్, కొమ్మలవారి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి, లింగారెడ్డి, వంగవీటి రాధ, అశోక్ బాబు, వర్మ, సత్యనారాయణ రాజు, ఇలా చాలామంది ఆశావాహులు ఉన్నారు. వర్మ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఆయన టికెట్ను త్యాగం చేశారు. పిఠాపురం నుంచి వర్మ ఆయన పోటీ చేయలేదు అసెంబ్లీకి. ఈసారి వర్మ కూడా ఎమ్మెల్సీగా తనకు అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు. సో ఈరోజు సాయంత్రానికి లిస్ట్ను ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. కేవలం 4గురికి మాత్రమే అవకాశం ఇవ్వచ్చు. అయితే ఎవరెవరికైతే ఈసారి ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించలేదో వారికి కొన్ని కీలకమైన కార్పొరేషన్లకు చైర్మన్గా నియమించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ లిస్ట్ను ఫైనలైజ్ చేసే అంశంపైనే టీడీపీ కసరత్తు చేస్తోంది.